హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో స్కూలు లేదా ఒక కాలేజీకి సంబంధించిన ఐడి కార్డును ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు కింద ఉన్న బెల్ సింబల్ను సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మాకు కనుక కంటెంట్ ఉంది అనుకుంటే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం స్టార్ట్ మెనూలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ను ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం పేజీని చేంజ్ చేసుకున్నాం. ఓకే, పేజ్ లేఅవుట్లోకి వెళ్దాం, అలాగే సైజ్లోకి వెళ్దాం, అలాగే మోర్ పేపర్స్ ఉంది కదా, మోర్ పేపర్ సైజెస్కి వెళ్ళి ఇక్కడ లెటర్ అనేది విడ్త్ హైట్ ఉంది కదా, సో ఈ విడ్త్ హైట్ మనం చేంజ్ చేసుకుందాం. విడ్త్ వచ్చి మనకు 3.5, హైట్ వచ్చి 2.2 చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేసుకొని రైట్, సో ఈ విధంగా ప్రొవైడ్ చేసుకున్నాం కదా. సో అలాగే లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ పేజీకి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకు పేజ్ అనేది ల్యాండ్స్కేప్లోకి మారిపోతుంది. ఓకే అనేసి, సో ఇలా మనకు పేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మార్జిన్స్ అనేది కూడా కావాలి కాబట్టి మార్జిన్స్లోకి వెళ్ళండి, కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళండి. టాప్ 0.2, బాటమ్ 0.2, లెఫ్ట్ 0.2, రైట్ 0.2 ప్రొవైడ్ చేసి ఓకే అనేసేయండి. ఇలా మనం మార్జిన్స్ సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఇన్సెట్ మెనూలోకి వెళ్దాం, షేప్స్లోకి వెళ్దాం. ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఇక్కడ మనం షేప్ను డ్రా చేస్తాం. ఇక్కడ ఇలా డ్రా చేసి అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ అవుట్ లైన్ ఉంది, షేప్ అవుట్ లైన్ లోకి వెళ్ళి నో అవుట్ లైన్ అంటాం. ఇక్కడ బాక్స్ ఒక బార్డర్స్ అనేది ఆఫ్ అయిపోయినాయిగా, ఇప్పుడు ఈ బాక్స్ లో కలర్ ప్రొవైడ్ చేస్తాం. షేప్ ఫిల్లోకి వెళ్దాం, మనకు కావాల్సిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ను ఇక్కడ ప్రొవైడ్ చేసుకుందాం. సో ఓకే, ఇక్కడ నాకు డిఫరెంట్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఏ కలర్ కావాలో ఆ కలర్ ను మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కలర్ పర్పుల్ కలర్ ఆర్ ఈ కలర్ ను ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మన స్కూల్ నేమ్ లేదంటే కాలేజ్ నేమ్ కావాలి కాబట్టి సో ఇక్కడ కాలేజ్ నేమ్ ప్రొవైడ్ చేస్తాను. సో స్కూల్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ, సో లేదు అనుకుంటే మన ఒక ఆర్గనైజేషన్ నేమ్ కానీ ప్రొవైడ్ అయ్యారు. నేను ఇన్సెట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కాలేజ్ నేమ్ కానీ స్కూల్ నేమ్ కానీ ఆర్గనైజేషన్ నేమ్ కానీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి నేను ఇన్సెట్ మెనూలోకి వెళ్తున్నాను. ఇక్కడ వాడాట్లోకి వెళ్ళి వాడాట్లో ఒక స్టైల్ ఫస్ట్ స్టైల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు. సో నేను ఫాంట్ స్టైల్ ఏరియల్ బ్లాక్ ఉన్న పెట్టేసి ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ టైప్ చేస్తున్నాను. శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ అని టైప్ చేశాను. సో ఓకే అన్నాను. ఇప్పుడు ఇది పేజీ పైన వచ్చింది అంటే మనం తీసుకున్న షేప్ కింద పేజీ పైన ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ దీనికి సంబంధించిన వాటర్ టూల్స్ లోకి వెళ్ళి ఫార్మాట్ లో ఈ కార్నర్కి వెళ్తే టెక్స్ట్ డ్రాపింగ్ ఉంటుంది. టెక్స్ట్ డ్రాపింగ్కి వెళ్ళి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ ఇది పైకి వస్తుంది. సో ఈ పైకి వచ్చిన దాన్ని మనం పైనకి సెట్ చేసుకుందాం ఇలా. ఓకే, ఇలా సెట్ చేసుకొని కొంచెం చిన్నగా వేస్తాను చూడండి, కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ముందర నేను లోగో పెడతాను కాబట్టి ఇలా చిన్నగా సెట్ చేస్తున్నాను. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్స్ అనేది తిక్కున్నాయి అనుకున్నప్పుడు వెయిట్ లోకి వెళ్ళి సో తిన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మనకు థిక్ కావాలంటే థిక్, తిన్ కావాలంటే తిన్ కూడా చేసుకోవడానికి చాయిస్ నేను ఈ సైడ్లో ప్రొవైడ్ చేసేసాను. ఓకే, బార్డర్ కలర్ కూడా చేంజ్ చేస్తా అంటే అవుట్ లైన్ లోకి వెళ్ళి బార్డర్ కలర్ కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడానికి చాయిస్ అనేది ఉంటుంది చూడండి. ఓకే, మనం నచ్చిన కలర్ లో చేంజ్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ పెట్టేస్తున్నాను. సో బ్లాక్ పెట్టేసి ఇలా క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ లోగో కావాలి కాబట్టి ఇన్సెట్ లోకి వెళ్తున్నాను. సో ఇన్సెట్ లోకి వెళ్ళి ఇన్సెట్ మెనూలో పిక్చర్ లోకి వెళ్తున్నాను. పిక్చర్ లోకి వెళ్ళేసి సో ఇక్కడ నా లోగో అనేది సో ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉంది కదా, డౌన్లోడ్స్ లోకి వెళ్తున్నాను. డౌన్లోడ్స్ లో ఇక్కడ నా లోగో ఉంది. సో లోగోని సెలెక్ట్ చేసి ఇన్సెట్ అన్నాను. అది ఇక్కడ వచ్చేసి సో దాన్ని కూడా సేమ్ టెక్స్ట్ డ్రాపింగ్కి వెళ్ళి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అనుకొని ఇది ఎగ్జాక్ట్ గా చిన్నగా వేసేసుకొని
ఇక్కడ ప్రొవైడ్ చేసేసుకోవాలి ఇలా. ఓకే, సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ ఇంకొక షేప్ తీసుకున్నాను. సేమ్ రెక్టాంగిల్ షేప్ మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ సెట్ చేస్తున్నాను ఇంకొక షేప్. సేమ్ స్టూడెంట్ ఐడి కార్డ్ అని టైప్ చేయడానికి ఇక్కడ ఇంకొక షేప్ తీసుకున్నాను. సేమ్ దీన్ని కూడా అవుట్ లైన్ అనేది ఆఫ్ చేస్తున్నాను, నో అవుట్ లైన్ ద్వారా. ఇక్కడ కలర్ అనేది నేను వేరే కలర్ను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా. ఓకే, సో మీకు నచ్చిన కలర్ను ఇక్కడ ప్రొవైడ్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది. సో కలర్స్లోకి వెళ్ళి కూడా మోర్ ఫిల్ కలర్స్ అని ఉంటాయి. ఇక్కడ మీకు లైట్ ఫార్మాట్లో కావాలన్నా కూడా లైట్లో కూడా మనం సెట్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, సో మోర్ ఫిల్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కలర్ని పెట్టి ఓకే అన్నాను. సో ఇలా అని. ఓకే, ఈ విధంగా మనము బార్డర్స్ను చేంజ్ చేసుకోవడానికి అనేది ఛాయిస్ అయితే ఉంటుంది. సో మీకు కావాల్సినట్టు షేప్ కలర్ ప్రొవైడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇన్సెట్లోకి వెళ్ళండి, బార్డర్ తీసుకోండి, మళ్ళీ ఒక స్టైల్ తీసుకోండి. ఇక్కడ స్టూడెంట్ ఐడి కార్డ్ అని టైప్ చేస్తున్నాను. స్టూడెంట్ ఐడి కార్డ్ అని తీసుకున్నాను. ఈ స్టైల్ వచ్చి టైమ్స్ న్యూ రోమన్ స్టైల్లో తీసుకున్నాను. టైమ్స్ న్యూ రోమన్ టీ మీదకి వెళ్ళండి, టైమ్స్ న్యూ రోమన్ అని కనిపిస్తుంది మీకు. టైమ్స్ న్యూ రోమన్. సో ఇక్కడ ఈ స్టైల్ తీసుకున్నాను. సో చూడండి ఇలా వస్తుంది. సో ఓకే అన్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఈ షేప్స్ కింద వచ్చింది కాబట్టి మళ్ళీ టెక్స్ట్ టాపింగ్కి వెళ్ళి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అనేది పైకి వస్తుంది. సో ఈ స్టైల్లో ఉంది. సో నేను ఇప్పుడు ఇదాన్ని చిన్నగా వేస్తున్నాను. సో చిన్నగా వేసేసి ఇక్కడ సెట్ చేస్తాను. ఓకే, సో ఇలా చిన్నగా సెట్ చేస్తాను. దీనికి అవుట్ లైన్ ఉన్నాయి, నేను నో అవుట్ లైన్ అంటున్నాను. సో ఇలా చిన్నగా వేస్తాను. నాకు ఇది బోల్డ్లో లేదు కాబట్టి బోల్డ్లో సెట్ చేస్తాను నేను. ఓకే, మళ్ళీ బోల్డ్లో సెట్ చేస్తాను. సో ఇలా మూవ్ చేసుకున్నాం సెంటర్కి. సో ఇప్పుడు బోల్డ్ కావాలి కాబట్టి సేమ్ ఫార్మాట్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంటుంది, బోల్డ్ క్లిక్ చేసి ఓకే అనండి. బోల్డ్ వస్తుంది. ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలి కాబట్టి కలర్లోకి వెళ్దాం. సో మనకు కావాల్సిన కలర్ను ఇలా క్లిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు వర్డ్ అనేది ఇంకా కొంచెం థిక్ ఉంది అనుకున్నాం, చిన్నగా వేస్తాను, చిన్నగా కూడా వేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సెట్ చేశాను. ఓకే, అలాగే నాకు ఇప్పుడు సో ఇక్కడ టెక్స్ట్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇన్సెట్లోకి వెళ్తున్నాను, టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. డ్రా టెక్స్ట్ బాక్స్ అని ఇక్కడ టెక్స్ట్ బాక్స్ను ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇంతవరకు. ఓకే, ఇంతవరకు టెక్స్ట్ బాక్స్ను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ బాక్స్కు అవుట్ లైన్ కూడా ఆఫ్ చేస్తున్నాను, నో అవుట్ లైన్ అన్నట్టు. ఇక్కడ బాక్స్ ఉంది బట్ మనకు అవుట్ లైన్స్ అనేది ఆఫ్ చేయడం వల్ల మనకి ఇక్కడ కనిపించేది. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ టైప్ చేస్తున్నాను. రైట్, నేమ్. ఓకే, సో ఇలా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా నేమ్ అనేది టైప్ చేశాను. అలాగే ఫాదర్ నేమ్, సో ఇలా ఫాదర్ నేమ్, అలాగే క్లాస్, అలాగే రోల్ నెంబర్. ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది కిందికి వెళ్ళింది కాబట్టి మనం ఏం చేయాలి, ఒకేసారి కంట్రోల్ కొడితే మనకు సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు హోమ్ మెనూలోకి వెళ్ళినప్పుడు సైజ్ అనేది చిన్నగా వేసుకోవచ్చు. అలాగే వీటి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి లైన్ స్పేస్ ఆప్షన్లోకి వెళ్ళి మనం రిమూవ్ స్పేస్ అంటే దగ్గరికి వచ్చేస్తుంది ఇలా. ఓకే, ఇలా తీసేసుకొని సైజ్ ఇప్పడం మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ విధంగా. రైట్, అలా ఇక్కడ దగ్గరికి లేదు, ఇట్లా డిస్టెన్స్ కూడా మనం ఈ డిస్టెన్స్ కూడా మనం తగ్గించుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఈ సైడ్ అయినా ఈ సైడ్ అయినా చూడండి ఇలా. ఓకే, సో ఈ విధంగా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, ఇలా నీట్గా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలాగే రోల్ నెంబర్, మళ్ళీ రోల్ నెంబర్కి వచ్చేసి మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ రోల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రోల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అయితే అంతవరకు డాట్స్ మెన్షన్ చేసుకొని కిందికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని సో మళ్ళీ డాట్స్. సో ఇలా మనకు ఎంతవరకు అయితే పడితే అంతవరకు తీసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కిందికి వెళ్ళి సో ఇలా. ఓకే, ఇక్కడ కూడా మనకు డాట్స్ అనేవి వస్తాయి కాబట్టి డాట్స్ చూడండి
ఎన్ని డాట్స్ వస్తాయి అనేది మనం చూసుకుంటూ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్ట్రైట్గా కనబడడానికి చాయిస్ అనేది ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్లు ఉంటాయి. సో ఈ విధంగా మనం తీసుకొని వీటిని సెలెక్ట్ చేసుకొని వీటిని మాత్రమే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి. సో కొంచెం సైజ్ చిన్నగా చేసేసి బోల్డ్ అనేది ఓకే ఇలా. సో ఇలా మనకు పర్ఫెక్ట్ ఫార్మాట్లో మనకు సెట్ అవుతుంది. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినాగా మళ్ళీ ఇక్కడ మనం ఫుల్ స్టాప్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకోటి ఇక్కడ పట్టట్లేదు, సో అప్పుడు ఇలా తీసుకోవాలి. రైట్, ఈ విధంగా మనం ఇక్కడ దాన్ని డిజైన్ చేసేసుకొని కొంచెం ఇటు మూవ్ చేస్తాను కూడా సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మూవ్ చేసుకునడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ సైడ్లో ఫోటో కావాలి కాబట్టి ఇన్సెట్లోకి వెళ్దాం, షేప్స్లోకి వెళ్ళి బాక్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంతవరకు బాక్స్ తీసుకున్నాను. ఇందులో నాకు ఫోటో కావాలి. రైట్, ఈ ఫోటో ఇక్కడ మూవ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇంతవరకు ఫోటో కావాలి. రైట్, మళ్ళీ కింద సిగ్నేచర్ కావాలి కాబట్టి సిగ్నేచర్ బాక్స్ కూడా సెట్ చేస్తున్నాను. సో ఇలా ఓకే. సో నాకు లైన్స్ తిక్కున్నాయి అన్నప్పుడు వెయిట్లోకి వెళ్ళి తిన్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా థిన్ లైన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. థిన్ లైన్స్ ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు కింద స్కూల్ కానీ ఆర్గనైజేషన్ అడ్రస్ కావాలి కాబట్టి సేమ్ షేప్స్లోకి వెళ్ళండి, రెక్టాంగిల్ షేప్ తీసుకోండి, సేమ్ ఇక్కడ నుంచి ఇలా ప్రొవైడ్ చేసుకోండి. సో అది ఇటు కరెక్ట్గా మూవ్ చేయండి. ఓకే, పైన ఉన్న కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ను ఇక్కడ ప్రొవైడ్ చేసుకోండి. ఓకే, సో మనం కలర్ను ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా దీనికి కూడా అవుట్ లైన్స్ అనేది ఆఫ్ చేసుకోండి. చూడండి ఓకే, ఇలా నీట్గా సెట్ చేసుకున్నాం. బాక్స్ అనేది ఇక్కడికి ఉంది. రైట్, ఇక్కడికి వచ్చేసి రైట్ ఇలా. సో ఇప్పుడు నేను ఈ బాక్స్ అనేది కొంచెం లెంత్ తీసుకున్నాను. చూడండి కొంచెం లెంత్ తీసుకుంటున్నాను. సో అలాగే కిందికి తీసుకున్నాను డౌన్. అలాగే ఈ సిగ్నేచర్ బాక్స్ కూడా కొంచెం కిందికి తీసుకున్నాను అండి. అలాగే లెంత్ కూడా పెంచుతున్నాను ఇలా. కరెక్ట్గా లెంత్ కూడా పెంచుతున్నాను ఇలా. ఇప్పుడు ఇందులో నాకు షేప్ పిక్చర్ కావాలి కాబట్టి సేమ్ షేప్ ఫిల్లోకి వెళ్ళండి. షేప్ ఫిల్లోకి వెళ్తే కింద పిక్చర్ ఉంటుంది. పిక్చర్లోకి తీసుకొని మీ పిక్చర్ అయితే ఎక్కడైతే ఉందో ఆ పిక్చర్ తీసుకొని ఇన్సర్ట్ అవ్వండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఫోటో రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఫోటో తీసుకోవడం ఫార్మాట్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ అవుతుంది. ఓకే, ఇలా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే బ్యాక్ సైడ్లో మనకు కలర్ అనేది కావాలనుకో మళ్ళీ షేప్ ఫిల్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఆ లోపు మనం ఇక్కడ ఆర్గనైజేషన్ యొక్క అడ్రస్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో సేమ్ ఇన్సర్ట్ రైట్ వాడాటు. సో స్టైల్ తీసుకోవచ్చు, లేదంటే మనం తీసుకున్న షేప్ కాబట్టి రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ అనడం వల్ల టెక్స్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ సెంటర్ హోమ్లోకి వెళ్ళి సెంటర్ అని క్లిక్ చేసుకోవడం వల్ల సెంటర్లో వస్తుంది. సో ఇక్కడ మనము డైరెక్ట్గా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. రైట్ ఇలా. సో ఇలా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవడానికి ఫార్మాట్ వస్తుంది. ఓకే, సో ఇలా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అడ్రస్ని ఇలా శాంపిల్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలా ప్రొవైడ్ చేశాను. ఈ అడ్రస్ అనేది నాకు చిన్నగా కావాలి కాబట్టి చిన్నగా సెట్ చేస్తున్నాను. సో ఓకే, కలర్ అనేది వైట్ కలర్ అయితే మనం నీట్గా కనిపిస్తుంది కాబట్టి వైట్ కలర్. బోల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, బోల్డ్ అంతా ఎక్కువ ఉంది అని బోల్డ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రొవైడ్ చేసుకొని రైట్ సైజ్ అనేది చిన్నగా చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ ఫార్మాట్ ఇలా పెట్టా కదా. సో ఇక్కడ మార్జిన్ అనేది ఇక్కడ కొంచెం పైకి కూడా మనం తీసుకోవచ్చు ఇలా. రైట్, సో చూడండి ఇలా కొంచెం పైకి వెళ్తుంది కదా. సో ఇలా తీసుకున్నాం. ఓకే, ఇలా జీరో మార్జిన్ ఉంది కాబట్టి ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టినప్పుడు కిందికి వెళ్తుంది కదా. మనం ఇక్కడ సో స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి రిమూవ్ స్పేస్ అనేసి ఇక్కడ 1.0 స్పేస్ తీసుకొని మనం ఇక్కడ కిందికి వెళ్ళినప్పుడు కర్సర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సెల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాంటాక్ట్ నెంబర్ ఓకే, కాంటాక్ట్ ఇచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఇలా సెల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. ఈ విధంగా మనము అడ్రస్ అనేది డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాకు కలర్ కావాలి కాబట్టి సేమ్ ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ ఫిల్లోకి వెళ్ళండి. ఏ కలర్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లేలో కావాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్లో సో ఆ కలర్ని ఇక్కడ
ప్రొవైడ్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఇక మనం తీసుకునే షేప్ కాబట్టి టెక్స్ట్ బాక్స్ కాబట్టి టెక్స్ట్ బాక్స్ మందమే వస్తుంది చూడండి. కలర్ అనేది టెక్స్ట్ బాక్స్ మందమే వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. అప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. సో సైడ్ క్లిక్ చేసుకోండి. సైడ్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్లో పేజ్ కలర్ ఉంది కదా, పేజ్ కలర్లోకి వెళ్ళి ఏ కలర్ అయితే ప్రొవైడ్ చేసామో మళ్ళీ ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. లేదు మీకు అంత ప్రాసెస్ లేకుండా కూడా నేను బ్యాక్ వెళ్తున్నా, కంట్రోల్ జరుగుబట్టి సో బ్యాక్ వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు సో బ్యాక్గ్రౌండ్ కలర్లో పేజ్ లేఅవుట్లోకి వెళ్తున్నా, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి పేజ్ కలర్లోకి వెళ్ళి నాకు కలర్ ప్రొవైడ్ చేసిన అప్పుడు బాక్స్ మందో నాకు ఇక్కడ కలర్ రాలేదు. ఓకే, సో బాక్స్లో వైట్ కలర్ వచ్చి అప్పుడు సేమ్ ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ ఫిల్లోకి వెళ్ళి నో ఫిల్ అన్నా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్తో సెట్ అయిపోతుంది. సో ఇక్కడ 2 వేలో మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం స్కూల్ ఐడి కార్డును ప్రిపేర్ చేసే ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే.